హాయ్ వర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. అక్బరుద్దీన్ ఓవైసీకి డిప్యూటీ సీఎం చేస్తానని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ఆఫర్ ఇవ్వడం చూస్తున్నాం. అయితే రేవంత్ రెడ్డి గారు ఈ ఆఫర్ ఎందుకు ఇచ్చినట్టు, అసలు డిప్యూటీ సీఎం ఎందుకు చేస్తున్నారు? మరి డిప్యూటీ సీఎంగా ఇప్పుడు బట్టి విక్రమార్క గారు ఉన్నారు కదా, మరి వాటిని కంటిన్యూ చేస్తూనే ఈయన కూడా డిప్యూటీ సీఎం ఇస్తారా, లేదంటే ఆయన్ని తీసేసి ఆయన ప్లేస్లో ఈయనకి ఇస్తారా అని చెప్పేసి ఒక డౌట్ అయితే అందరిలో క్రియేట్ అయిపోయింది. అసలు ఈ ఆఫర్ ఎందుకు చేశారు, ఏం జరిగింది? ఇప్పుడు ఇదే అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు జగదేవ్ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వాటితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ డిప్యూటీ సీఎం పదవిని అక్బరుద్దీన్ ఓవైసీకి ఆఫర్ చేయడం మనం చూస్తున్నాం సార్. ఎందుకు ఈ పదవిని మరి ఆఫర్ చేశారు, మరి దానికి అక్బరుద్దీన్ గారి రియాక్షన్ ఏ విధంగా ఉంది? మరి డిప్యూటీ సీఎంలు ఎంతమంది అన్నా ఉండొచ్చు అంటారు కదా, మరి బట్టి విక్రమార్క గారిని ఉంచితే ఈయన ఉంచుతారా, లేదంటే ఆయన ప్లేస్లో ఈయన తీసుకొస్తారని ఒక సందేహం అయితే అందరిలో కలిగింది. ఇది మీరు అంతవరకు తీసుకెళ్లదు. దీన్ని ఆయన అసెంబ్లీ సాక్షిగా కొన్ని రకాల సంభాషణల నేపథ్యంలో మాట్లాడిన సందర్భం అది. ఇదేమిటంటే అక్బరుద్దీన్ గారు మెట్రో ఎప్పుడో గతంలో బాబు గారి హయాంలో, రాజశేఖర రెడ్డి హయాంలో శాంక్షన్ అయ్యింది. బాబు గారి హయాంలో అయినట్టుంది, రాజశేఖర రెడ్డి గారి హయాంలో దానికి పునాది పడినట్టుంది. మేబీ సరే గుర్తులేదు. 2008 ముందే సత్యం ఇష్యూ అవ్వకపోతే బాబు గారి హయాంలోనే స్టార్ట్ అయ్యి ఉండేది ప్రాజెక్ట్. సో అప్పుడు ఏమైందంటే సరే మొత్తానికి అది ఎప్పుడు అనేదాన్ని పక్కన పెడితే, దానికి మెట్రో విస్తరణలు ఆ సుల్తాన్ బజార్ ఇష్యూలోనే అప్పుడు చాలా వరకు పెండింగ్ పడింది, ఇష్యూస్ అయ్యాయి. ఇప్పుడు దాన్ని ఓల్డ్ సిటీ వరకు తీసుకెళ్ళాలి, ఒక ఫేజు ఇటువైపు లింగంపల్లి ఆ బిహెచ్ఎల్ వరకు తీసుకెళ్ళాలి, దాన్ని మళ్ళీ తీసుకెళ్ళి అట గచ్చిబౌలి అలా కలపాలనే ఉద్దేశంలో కూడా మెట్రో ఏదో కలపాలనే ప్రపోజల్ కూడా ఉంది. సో ఇవి ఎప్పటికి విస్తరణ పనులు జరుగుతాయనే దాని మీద అక్బరుద్దీన్ గారు అడిగిన దానికి రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా గత 10 ఏళ్ళు ఎలాగో ఓపిక పట్టారు, ఈసారి ఒక 4 ఏళ్ళు ఓపిక పట్టండి, ఖచ్చితంగా చేసి పెడతాం. అలా పెట్టినప్పుడు మీరు ఖచ్చితంగా మీరు మా అప్పుడు ఓల్డ్ సీట్లో అలా చేసిన తర్వాతనే ఓల్డ్ సీట్లో మేము ఓట్లాడడానికి వస్తాం. ఓల్డ్ సీట్లో ఓట్లాడడానికి వచ్చినప్పుడు మేము పని చేశాం కాబట్టి, కాంగ్రెస్ హయాంలో జరిగింది కాబట్టి, మా ముదిరా సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థిని అక్కడ పెట్టినప్పుడు ఆ అభ్యర్థిని మీరు గెలిపించండి, కావాలంటే మీరు మిమ్మల్ని తీసుకొచ్చి ఈయన కొడంగల్లో మిమ్మల్ని పోటీ చేయించి గెలిపించుకొని అప్పుడు మిమ్మల్ని ఉప ముఖ్యమంత్రి చేస్తాం. అంటే ఇక్కడ 2 రకాల అర్థాలు ఉన్నాయి. మీరు అన్నట్టు, ఒకటి కొడంగల్ నుంచి పోటీ చేయాలంటే, ఈయన స్థానం గురించి పోటీ చేయాలంటే కాంగ్రెస్ అభ్యర్థిగా వచ్చి పోటీ చేయమని, రెండోది మీరు మా దాంట్లోకి రండి అని ఆహ్వానిస్తున్నట్టుంది, చమత్కారం ఇస్తున్నట్టు కూడా ఉంది. సో అలాగ పిలిపించి చేపిస్తాం, మేము మీ అభివృద్ధికి మీరు గెలిచేలా పాటుపడతాం, అప్పుడు మిమ్మల్ని మేము డిప్యూటీ సీఎంగా చేసుకుంటాము అన్నట్టుగా వ్యాఖ్యానించారు. బట్ వెంటనే దానికి ఈయన కూడా కౌంటర్ ఇచ్చారు. నేను ప్రస్తుత పార్టీలో చాలా హ్యాపీగా ఉన్నాను, హాయిగా ఉన్నాను, చచ్చేదాకా నేను ఈ పార్టీలోనే ఉంటాను. ఆబ్వియస్లీ, ఎందుకంటే ఎంఐఎం అనేది ఆ పర్టికులర్ ఓల్డ్ సిటీకే పరిమితం అయిపోతుంది. అది మనం చూస్తున్నాం, కొన్నేళ్లుగా నడుస్తూనే ఉంది. బట్ బయటికి ఎందుకు విస్తరించలేకపోతున్నారు అంటే, పర్టికులర్గా ఆ కమ్యూనిటీ పరంగానే అక్కడే పోటీ చేయగలరా, మిగతా దగ్గర పోటీ చేయలేరా, కమ్యూనిటీ పరంగా వాళ్ళే ఎక్కువ ఉన్నారు కాబట్టి అందుకే గెలుస్తున్నారా అనేది కూడా ఒక వాదం నడుస్తుంది. మేబీ అయిండొచ్చు. ఇప్పుడు మొన్న లత గారు ఓడిపోయారు, బట్ ఆవిడ చాలా మంచి గట్టి పోటీ ఇచ్చారు, గెలుస్తారేమో అనుకున్నాం. కానీ బట్ అసదుద్దీన్ మీద ఓడిపోవడం జరిగింది ఎంపీగా. బట్ మంచి పోటీ ఇచ్చారు. అలా మార్పు వస్తే ఏదైనా మార్చడానికి బాగుంటుంది. ఇప్పుడు చాలామంది విశ్లేషకులు, విమర్శకులు చెప్పేది కూడా ఏంటంటే, ఓల్డ్ సిటీలో కొద్దిగా రూల్స్ అతిక్రమించేలా ఉంటాయి, లేదంటే సరిగ్గా ఎవరు ఫాలో అవ్వరు, ఇరుకుగా ఉంటాయి రోడ్లు, అక్కడ విస్తరణ పనులు కూడా సరిగ్గా జరగవు అనే విమర్శ అయితే ఉంది. మరి అది ఎన్ని ప్రభుత్వాలు మారినా, ఎన్ని వచ్చినా కూడా అది పూర్తి స్థాయిలో రెక్టిఫై అవ్వట్లేదు అనేది కూడా ఉంది. మేబీ ఇప్పుడు ఎంఐఎం వాళ్ళు కూడా వాళ్ళు నాయకులుగా ఎలా ఉంటారంటే, సరే ప్రజల కోసం వాళ్ళు పనిచేస్తారు కాబట్టి మా ప్రజలకు ఇబ్బంది కలిగేలాగా వాళ్ళున్న ఆ సందుల్ని మళ్ళీ ఎక్స్టెండ్ చేస్తే వాళ్ళు ఆవాసం కోల్పోతారు, ఇల్లు కోల్పోతారు, మళ్ళీ వాళ్ళ కోసం వేరే దగ్గర పాటుపడడం, ఇష్యూ అవ్వడం, దానివల్ల ఒకవేళ గవర్నమెంట్ ఆ పని ధైర్యంగా చేయించినా దాన్ని ఇంకోలాగా డైవర్ట్ చేస్తారు. మతపరమైన ఘర్షణలకో, లేదంటే కమ్యూనిటీ పరమైన ఘర్షణలకో, కులపరమైన ఘర్షణలకో, రాజకీయాల కోసం వాడుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాబట్టి అలాగ డైవర్ట్ చేసేస్తారన్న భయంకి ఏ ప్రభుత్వాలు కూడా చర్యలు తీసుకోవు. సరే నడవని, ఎందుకులే, వాళ్ళకి మన అవకాశం కల్పిద్దామన్నా వాళ్ళు అట్లా ఉన్న పరిస్థితుల్లో మనం ఎందుకులే అన్నట్టు కూడా ఉంది. సో ఇప్పుడు మెట్రో కూడా భూసేకరణ అయింది, నిధులు సమీకరిస్తున్నారు. బట్ వాళ్ళు ఎంతవరకు కేటాయిస్తారు, అక్కడ కేటాయించినప్పుడు పిల్లలతో పాటు దాని పైన వేసినప్పుడు దాని కింద వరకైనా అంత ప్లేస్ అయినా ఇవ్వగలగాలి కదా. లేదు పైన ఇస్తాం మేము కింద ఇల్లు కట్టేసుకుంటామంటే కష్టతరమైన పని.
అప్పటికి ఇప్పుడు నాంపల్లి దగ్గర మీరు చూడండి, ఆ కర్వలో నాంపల్లి రైల్వే స్టేషన్కి ముందు అక్కడ కర్వ ఉంటుంది, అక్కడ మెట్రో స్టేషన్కి ఆనుకొని దగ్గరలో షాపులు ఉన్నట్టు ఉంటాయి మీరు అబ్జర్వ్ చేస్తే. సో అంత దగ్గరలో ఉండకూడదు, మినిమం అట్లీస్ట్ ఒక 2 మీటర్స్ డిస్టెన్స్ అయినా ఉండాలి ఆ మెట్రో స్టేషన్కి ఉన్న దానికి. అది లేదు అక్కడ, మరి అంతకు మించి వాళ్ళు ఇవ్వలేదు అనమాట. ఇస్తే ఇష్యూస్ అవ్వచ్చు, అయ్యిండో ఏమో మేబీ, లేకపోతే అంత దగ్గరలో ఎందుకు కట్టుకుంటారు, కొంచెం గ్యాప్ మెయింటైన్ చేస్తారు కదా. సో ఇక్కడికే అంత బిజీ రోడ్డు దగ్గరికే ఆ పరిస్థితి వస్తే అక్కడికి వెళ్ళాక సందులు ఆ గల్లీల్లో ఇంకా ఎక్స్టెండ్ చేయడానికి ఇబ్బంది కలగచ్చు. అందువల్ల కూడా మెట్రో పనులు కూల్గా సాగుతుండొచ్చు. సో మేము మెట్రో పూర్తి చేశాక మీకు వచ్చి ఓటు అడుగుతాం, మీ దగ్గర గెలిచే ప్రయత్నం చేస్తాం, కావాలని మీరు మా నియోజకవర్గం మీరు ప్రాతినిధ్యం వహించాలి, మిమ్మల్ని గెలిపించుకోవడం అన్నట్టుగా ఏదో అన్నారు. అంటే చమత్కారంగా ఒకటి మా దాంట్లో ఒక రెండేని ఆహ్వానించడం ఒకటి, రెండోది మీకు మంచి పదవి ఇస్తామని ఆఫర్ చూపించినట్టు కూడా రేవంత్ రెడ్డి గారు చమత్కారంగా మాట్లాడారు. మెట్రో అనే కాదు మిగతా పనులకు సంబంధించి కూడా అది అయ్యుండొచ్చు నా అభిప్రాయం. సార్ మరి ఇప్పుడు బట్టి విక్రమార్క గారిని ఇందులోకి లాగారు సార్, కొన్ని వార్తలు మనం చూస్తున్నాం కదా, అంటే బట్టి విక్రమార్క గారిని ఉంచుతూ ఆయన తీసేస్తారంటే ఈ ఆఫరు బయట మాత్రం ఈ విధంగా ప్రచారం జరుగుతుంది, దాని గురించి ఏం చెప్తారు? ఇది సందర్భానుసారంగా చమత్కరించిన అంశంగానే మనం తీసుకోవాలి, కానీ అది జరిగే పని కాదండి. ఎంఐఎంను విడిచిపెట్టి ఈయన రారు, ఎందుకంటే శాసనసభాపక్ష నేత ఎంఐఎం తరపున ఆయన అక్బరుద్దీన్ గారు, ఒక అక్బరుద్దీన్ ఎమ్మెల్యేగానే కాదు చాంద్రాయణగుట్టకి శాసనసభాపక్ష నేత కూడా ఎంఐఎం తరపున, దాన్ని ఏమంటారు మజ్లిస్ లెజిస్లేటివ్ పార్టీ అధ్యక్షుడు ఆయన. సో అటువంటిది రారు. కాకపోతే మీరు అన్నట్టు భట్టి గారి స్థానాన్ని ఎవరు కదల్చలేరు నాకు తెలిసి. ఇంకా డిప్యూటీ సీఎంకి ఎవరికి ఎవరు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ గారు ఒక్కరినే డిప్యూటీ సీఎంగా ఉంటూ ఆ హోదాను కల్పించడం, ఇక్కడ కూడా భట్టి గారికి ఒక్కరికే హోదా కల్పించేలాగా ఇది రేవంత్ రెడ్డి గారి పేరు ప్రకటించక ముందు నుంచి కూడా ఉన్న అంశం. ఎందుకంటే అధిష్టానం కూడా రేవంత్ రెడ్డి గారు ఎంత కష్టపడ్డారో భట్టి గారు కూడా పాదయాత్రలతో చాలా కష్టపడ్డారు కాంగ్రెస్ పార్టీ కోసం. అందుకు అధిష్టానం కూడా ఒకటే నిర్ణయం తీసుకుందట, ఇక్కడ ఉప ముఖ్యమంత్రిగా ఒక భట్టి గారికే అవకాశం, అండ్ మోర్ ఓవర్ ఆర్థిక మంత్రి, ఉప ముఖ్యమంత్రితో పాటు ఆర్థిక మంత్రి ఆ శాఖ ఇవ్వడం కీలకమైన శాఖ. సో అందుకే మీరు అబ్జర్వ్ చేస్తే ప్రభుత్వం సంబంధించిన పథకాలు కానీ ప్రభుత్వం సంబంధించిన హోర్డింగ్స్ అన్నింటిలో కూడా రేవంత్ రెడ్డి గారితో పాటు భట్టి గారి ఫోటో కూడా ఉంటుంది. ఇంకెక్కడ కూడా వేరే ప్రభుత్వాలు ఎక్కడ కూడా ఓన్లీ ముఖ్యమంత్రి ఫోటో ఉంటుంది తప్ప వేరే వాళ్ళ ఫోటో ఉంది. ఎన్డీఏ కూటమి ఉంది, ఎన్డీఏ కూటమిలో చాలా పార్టీలు ఉన్నప్పుడు కూడా కేంద్రం సంబంధించిన ఏ పథకం కూడా ఒక మోడీ గారి బొమ్మే ఉంటుంది తప్పితే ఆ శాఖాపరమైన కేంద్ర మంత్రి బొమ్మ ఉంటే ఉండొచ్చు, కానీ మిగతా ఎవరి ఉండదు. సో ఇక్కడ ఏంటంటే ఒక చంద్రబాబు నాయుడు గారిది అలా కాకుండా పవన్ కళ్యాణ్ గారు కూడా ఇప్పుడు పెడుతున్నారు ఉప ముఖ్యమంత్రిగా ఆయన పదవి ఇచ్చేలాగా. అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఉండేది, ఇక్కడ ఉన్నప్పుడు కేసీఆర్ గారు ఒక ఫోటో ఉండేది, వేరే ఉండేది కాదు గతంలో. సో ఇక్కడ ఇప్పుడు తెలంగాణలో మాత్రం రేవంత్ రెడ్డి గారితో పాటు బట్టి విక్రమార్క గారి ఫోటో కూడా ఉంటుంది కాబట్టి ఉప ముఖ్యమంత్రి స్థాయి ఆ పదవి ఆ హోదా ఆయన ఒక్కరికే చెల్లేలాగా పెట్టారు. మంచి పద్ధతి. అప్పుడు ఆ హోదా ఉప ముఖ్యమంత్రిగా ఆ ఒకరే డిప్యూటీ సీఎం ఆ హోదా ఉంటుంది. కేసీఆర్ గారు ఇద్దరికి అంతమందికి ముగ్గురికి ఇచ్చారు, జగన్మోహన్ రెడ్డి గారు అయితే 4 5 పెట్టుకున్నారు. ఏముంది పేరుకే ఎంతమందికి ఇచ్చుకోవచ్చు, ఏముంది, దానికి ఒక పవరు దానికి ఒక స్థాయి కల్పిస్తే కదా దానికి ఇవ్వచ్చు. సో అలాగే బట్టి గారి స్థానాన్ని ఎవరు రీప్లేస్ చేయలేరు, అది అలాగే ఉంటుంది. కాంగ్రెస్ అధిష్టానం కానీ కాంగ్రెస్ కార్యకర్తల్లో ఉండే అభిమానం కానీ భట్టి గారికి ఆ స్థానం ఉంది కాబట్టి అది అలాగే ఉంటుంది. ఇది సందర్భానుసారంగా చమత్కరించిన అంశమే తప్ప అక్బరుద్దీన్ గారు వచ్చేది లేదు,